ఆదికాండం 4వ అధ్యాయం. ప్రథమ కుటుంబం. ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయ్యూను అని నామకరణం జరిగింది. హవ్వ యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను అంది. ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయ్యూనికి తమ్ముడు. అతనికి హేబేలు అని నామకరణం చేశారు. హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు. కయ్యూను వ్యవసాయదారుడయ్యాడు. ప్రథమ హత్య. కోతకాలంలో కయ్యూను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేల నుండి తాను పండించిన ఆహార పదార్థాలన్నీ కయ్యూను తెచ్చాడు. హేబేలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు. హేబేలును అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. అయితే కయ్యూనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయ్యూను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది. యెహోవా కయ్యూనుని ఇలా అడిగాడు, నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ మొహం అలా విచారంగా ఉందేంటి? నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు, అప్పుడు నిన్ను అంగీకరిస్తాను. కానీ నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకుంటుంది, కానీ నీవే ఆ పాపమును అదుపులో పెట్టుకోవాలి అని దేవుడు అంటాడు. తన తమ్ముడైన హేబేలుతో మనం పొలంలోకి వెళ్దాంరా అన్నాడు కయ్యూను. కనుక కయ్యూను హేబేలు పొలంలోకి వెళ్ళారు. అప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. తరువాత నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటూ కయ్యూనుని యెహోవా అడిగాడు. నాకు తెలియదు, నా తమ్ముడిని కాపలా కాయటం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవటమేనా నా పని అని కయ్యూను జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, నీవు చేసిందేమిటి? నీవే నీ తమ్ముడిని చంపేశావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతూ ఉంది. నీవు నీ తమ్ముడిని చంపావు. నీ చేతుల నుండి అతని రక్తాన్ని తీసుకోవడానికి భూమి నోరు తెరుచుకుంది. భూమి మీద నుండి నీవు శపించబడ్డావు. ఇది వరకు నీవు మొక్కలు నాటుకున్నావు, అవి చక్కగా పెరిగాయి. కానీ ఇప్పుడు నీవు మొక్కలు నాటినా నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోట నుండి మరొక చోటకు నీవు తిరుగుతూ ఉంటావు. అప్పుడు కయ్యూను, ఇది నేను భరించలేని శిక్ష. చూడు, నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీ నుండి వెళ్ళిపోయి దాక్కొంటాను. నీ రక్షణ నుండి దూరంగా వెళ్తాను. నేనిక్కడా అక్కడా తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్ళు నన్ను చంపేస్తారు. అప్పుడు కయ్యూనుతో యెహోవా ఇలా అన్నాడు, నేను అలా జరగనివ్వను. కయ్యూను, నిన్ను ఎవరైనా చంపితే నేను వారిని మరింతగా శిక్షిస్తా. తరువాత కయ్యూనుకు యెహోవా ఓ గుర్తు వేశాడు. ఎవరూ అతన్ని చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది. కయ్యూను కుటుంబం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. ఎదెనుకు తూర్పున ఉన్న నోదు దేశంలో కయ్యూను నివసించాడు. కయ్యూను తన భార్యతో కలిసినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకు అనే కుమారునికి జన్మనిచ్చింది. కయ్యూను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరును దానికి పెట్టాడు. హనోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు అనే కుమారుడు పుట్టాడు. లెమకు 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా. ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో నివసిస్తూ పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకునే ప్రజలందరికీ యాబాలు తండ్రి. ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు ఉన్నాడు. యూబాలు యాబాలు సోదరుడు. సితారాను పిల్లనగ్రోవిని ఊదేవారందరికీ యూబాలు తండ్రి. సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి, ఇనుము పనులు చేసే వాళ్ళందరికీ తూబల్కయీను తండ్రి. తూబల్కయీను సోదరికి నయమా అనే పేరు పెట్టబడింది. లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు, ఆదా, సిల్లా, నా మాట వినండి. లెమెకు భార్యలారా, నేను చెప్పే సంగతులను వినండి. ఒకడు నన్ను గాయపరిచాడు కనుక నేను వాణ్ణి చంపేశాను. ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేను అతన్ని చంపేశాను. కయ్యూనును చంపినందుకు శిక్ష చాలా అధికం, కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుంది. ఆదాము హవ్వలకు మరో కుమారుడు. ఆదాము హవ్వతో కలిసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుని దేవుడు ఇచ్చాడు. కయ్యూను హేబేలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ. షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఏనోషు అనే పేరు పెట్టారు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించడం మొదలుపెట్టారు.